లావుగా ఉండేవాళ్ళు ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ఎక్సర్సైజులు చేయకూడదు. మామూలుగా చాలామంది మనం లావు అయిపోగానే ఒక 100-150 కిలోలు అవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే చక్కగా షూ వేసుకుని వాకింగ్ బయలుదేరుతారు. అలాంటివి చేయమాకండి. నిజానికి లావుగా ఉండేవాళ్ళు కొన్ని ఎక్సర్సైజులకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఏం జరుగుతుందంటే మన మోకాళ్ళు కానీ మన శరీరంలో ఇతర ఆర్గాన్లు జాయింట్లు ఒక సర్టెన్ బరువు ఒక ఏజ్కి సరిపడా ఒక బరువు మోయటం కోసం అవి మనకు ఉద్దేశించబడి ఉంటాయి. దాని మీద కొద్దిగా క్వశ్చన్ తీసుకోవచ్చు. ఉదాహరణకి మన శరీరం బరువు 70 కిలోలు మోయటానికి ఉద్దేశించబడిన దాని మీద ఇవాళ మనం ఎక్కువ తిని పెంచుకుని ఆ 150 కిలోల ఓవర్లోడ్ వేస్తే ఏం జరుగుతుంది? అదంతా మోకాల మీద పడి వెంటనే మోకాళ్ళు అరిగి నొప్పులు అతి త్వరలో. అందులోనే ఇవాళ మనం తినే తిండి కూడా అద్భుతమైన తిండి, పరమ చెత్త తిండి కదా. ఈ రీఫండ్ ఆయిల్ ప్రపంచంలో మనం తినే తిండి కూడా అంత దరిద్రంగా ఉంది కాబట్టి వెంటనే మోకాళ్ళు అరిగిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి ఫిట్నెస్ విషయంలో. నేను సుమారు 20-10 సంవత్సరాల క్రితం సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో వాకింగ్ చేసేవాడిని. 97, 98 ఆ ప్రాంతాల్లో చేసినప్పుడు ఏంటంటే అప్పట్లో అంతా వాకింగ్ చేసేవాళ్ళం. సడన్గా ఒక రోజు ఎవరో షటిల్ బ్యాట్ను బ్యాట్లు తీసుకొచ్చారు. సో అప్పుడు వాకింగ్ పక్కన పెట్టేసి మా వాళ్ళంతా గచ్చు మీద డైరెక్ట్ ఆటలాట మొదలుపెట్టారు. డైరెక్ట్ అంటే చాలా బాగుంది, ఓ నెట్ కట్టారు, ఇటు ఆట మొదలుపెట్టారు. తర్వాత ఏం జరిగిందంటే నేను మా స్నేహితులు డాక్టర్ వెంకటరమణ గారు, ట్రస్ట్ హాస్పిటల్ వెంకటరమణ గారు, ఆయన్ని కలిసినప్పుడు రామకృష్ణ అది చాలా ప్రమాదం, అలా ఆడద్దు, దానికి క్వశ్చన్ ఉండాలి కింద. మీరు డైరెక్ట్ ఏదో వాకింగ్ వేసుకెళ్ళి రెగ్యులర్ మామూలు షూలు వేసుకుని అసలు ఆ గచ్చుల మీద తారోడ్డు మీద అనమాట వాటి మీద లేకపోతే ఇతర గట్టిగా ఉండే హార్డ్ సర్ఫేస్ మీద ఆడితే మోకాళ్ళు పోతాయని చెప్పారు. ఆ తర్వాత నేను చెప్పాను కానీ మా వాళ్ళు కొంతమంది పట్టించుకున్నారు, ఎక్కువ మంది పట్టించుకోవాలి. నేను కూడా ఆపేశాను. ఆ తర్వాత అలా విగరస్గా ఆడి మనం పందేలు కొట్టాం అనుకున్న వాళ్ళందరూ కూడా 2-3 సంవత్సరాల్లో అసలు నడక కూడా నడవలేని స్టేజ్కి వచ్చేసారు. అంటే అందరూ కాదు, కొంతమంది, ఎక్కువ మంది. ఆ తర్వాత ఏం చేశారంటే ఇంకా నడకను కూడా ఎక్కువ నడవలేక వాళ్ళు యోగాతో సెటిల్ అయిపోవాల్సి వచ్చింది. యోగాతో ఎందుకు జరిగింది? మనం మోకాళ్ళకి ఉండే కెపాసిటీ మీరు ఏ హార్డ్ సర్ఫేస్లో దాంతో మీ ఇష్టం వచ్చిన షూ ఏది పడితే తీసి చేయకూడదు. ఎక్సర్సైజ్లో ముఖ్యంగా లావు వాళ్ళు అవాయిడ్ చేసిన ఏంటంటే మీరు నడవాల్సిన అవసరం లేదు, నడకవాకండి. నడక నడిచినప్పుడు మోకాల మీద ఈ శరీరం తలుపు బరువు అంతా పడిందంటే విపరీతం ప్రెషర్ పడుతుంది. నడక సేఫ్టీ కాదు. బెస్ట్ మరి ఏంటంటే ఇతరత్ర ఎక్సర్సైజ్లు ఆటలనే పక్కన పెట్టండి. మంచి ఎక్సర్సైజ్ అసలు ఏంటి? బాగా లావుగా ఏం చేయాలి? వాళ్ళకి 3 ఉన్నాయి ది బెస్ట్. ఒకటి సైక్లింగ్. సైకిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఈ తాలూకు బరువు అంతా, ఇప్పుడు ఈ పైన ఉండే బరువు అంతా సీటు మీద పడుతుంది. జస్ట్ మన మోకాళ్ళతో చేస్తాం కాబట్టి అదొక అద్భుతమైన ఎక్సర్సైజ్ లావు వాళ్ళకి. ముందు మోకాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతాయి, తద్వారా కొంచెం ఇట్లా ఈ పార్ట్ వరకు కూడా కొంచెం క్లియర్ అవుతుంది. ఆ ఫ్యాట్ అది క్లియర్ అయిన తర్వాత మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సైక్లింగ్ అన్నిటికంటే ప్రపంచంలో కల్లా బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే సైక్లింగ్ కంటే మించింది స్విమ్మింగ్ అండి. స్విమ్మింగ్ మీరు నీళ్ళలో దూకినప్పుడు మన బరువు ఉండదు. నీళ్ళ బరువు మన గాలిలో మన బరువు ఉంటుంది తప్ప బయట ఉంటే, ఇక్కడ మనం నేల మీద ఉంటే, నీళ్ళలో ఉన్నప్పుడు ఎంత అయినా సరే బరువు తెలియదు. ఆ సాంద్రత దాన్ని అలా తేల్చేస్తుంది. కాబట్టి అక్కడ మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా మోకాళ్ళ మీద కానీ ఇతరత్ర పార్ట్స్ మీద పడదు కాబట్టి జాయింట్ పెయిన్స్ అక్కడ రావు. నెక్స్ట్ ఇంట్లో హోమ్గా చేసుకోగలిగింది యోగా. అంటే యోగాలో హెవీ గుంజలు తీసే పెద్ద పెద్ద ఎగిరే కాకుండా, అంటే ఎగిరి గంతులేయకూడదు. వీళ్ళు కొన్ని జంపింగ్లు బస్కిలు తీస్తారు, పొరపాటు కూడా అలా చేయమాకండి. ఆ బక్కోళ్ళు చేస్తారు ఇదంతా. కొంచెం ఒబెసిటీ ఉన్న వాళ్ళంతా మీరు అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. రెండోది ఏంటంటే మీరు కొంత బాడీ స్ట్రెచ్ అనేది అవసరం. లావాళ్ళకైనా ఎవరికైనా సరే బాడీ స్ట్రెచ్చింగ్ అనేది మీరు ఎప్పుడు కూడా చూసుకోండి. దానికి యోగా అద్భుతంగా పనికొస్తుంది. ప్రాణాయామం ఇలాంటివి చేసుకోండి. ఈ 3 తప్పించి మిగిలిన అంత పనికొచ్చి ఏమి లేవు. మన శరీరాన్ని అవస్థ పెట్టాయి. దయచేసి మీరు ఏం చేసినా ఈ 3 చేయండి. అట్లానే మిగతా అయినా కూడా తీసేసేయండి. వాకింగ్ ఇలాంటివి కానీ మీరు దయచేసి చేయొద్దు. ఒక స్టేజ్ బరువు తగ్గిన తర్వాత మాత్రమే మీరు వాకింగ్ మొదలుపెట్టండి. లేదు గత్యంతరం లేని పరిస్థితుల్లో మీరు తప్పక ఏదైనా వాకింగ్ చేస్తున్నారు అనుకుంటే నీ క్యాప్స్ కొనుక్కోండి. మోకాళ్ళని టైట్గా బంధించి నీ క్యాప్స్ కొనుక్కొని మీరు తర్వాత ఇచ్చేసుకోండి. ఒకవేళ నడవాల్సి వస్తే మీరు ఏం చేస్తారంటే నడిచి వచ్చిన తర్వాత బాడీని రివర్స్లో స్ట్రెచ్చింగ్ చేసుకోండి. అంటే గోడ దగ్గర ఇలా చేయబెట్టి మీరు మోకాల్ని ఇలా కొంచెం వెనక్కి వంచటం, కొంచెం అంటే రివర్స్లో కొంచెం దాని మీద స్ట్రెస్ రివర్స్లో పడేట్టు మీరు కొంచెం మడత పెట్టి వెనక్కి వంచడం అంటే సింపుల్. ఆపోజిట్లో కాలు వెనక్కలాగి బాగా కొంచెం వెనక్కలేపి జస్ట్ మీరు హోల్డ్ చేయగలిగిన కొన్ని సెకండ్స్ అలా అట్టుపెట్టగలిగితే చిన్న పెయిన్ వచ్చినట్టు ఉంటుంది, బట్ అది రివర్స్ అవుతుంది.
మీరు నడిచిన తర్వాత రిలాక్స్ అవ్వడం కూడా చాలా ముఖ్యం. కాళ్ళు కూర్చొని ఫ్రీగా మీరు కొంచెం కదిలించడం లాంటివి ఇలా మీరు చేయాల్సి వస్తుంది. దయచేసి బాగా లావుగా ఉన్నాళ్ళు డైట్ చేస్తే సింపుల్ చిటికేసినట్టు తగ్గిపోతారు. రోజుకి అరకిలో తగ్గిన, కిలో తగ్గిన ఏవైనా సరే చాలా బాగా తగ్గుతారు. కాబట్టి అదొకటి మీరు ప్లాన్ చేసుకోండి. పొరపాటును కూడా అవి చేయమాకండి. ఓన్లీ నేను చెప్పిన మూడింటిని మీరు డిపెండే చేసుకోండి. థ్యాంక్ యూ.